అభిమానుల్ని ఏ మాత్రం వెయిట్ చేయించనంటున్నారు ప్రభాస్. రాజాసాబ్ పూర్తి చేయడానికి 3 ఏళ్లు టైం తీసుకున్న డార్లింగ్ ఇకపై ఆ తప్పు చేయనంటున్నారు. ఏడాదికి 2 వీలైతే 3 సినిమాలతో బాక్సాఫీస్ ముందుకొస్తానంటున్నారు. మరి వరుస పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసిన ప్రభాస్ ఏ సినిమాని ఎన్ని రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు. ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా అనే పద్ధతిని ఎప్పుడో పక్కన పెట్టేశారు ప్రభాస్. కొంతకాలంగా ఒకేసారి 2-3 సినిమాల్ని పూర్తి చేస్తూ వచ్చారు. అయితే వీటన్నింటిలో రాజాసాబ్ కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేశారు డార్లింగ్. 3 ఏళ్లకి పైగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అభిమానుల్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో మునుపటి ప్లానింగ్ రిపీట్ చేయాలని డిసైడ్ అయిన ప్రభాస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై స్పీడ్ చూపించేందుకు రెడీ అయ్యారు. ఇకపై ఏ సినిమా అయినా మినిమం 6 నెలలు అంటున్నారు ప్రభాస్. అంతకు మించి ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు డార్లింగ్. ఈ విషయంపై చాలా పర్టికులర్ గా ఉన్న ప్రభాస్ స్పిరిట్ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు. దీనికి రిలేటెడ్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేయాలని డైరెక్టర్ సందీప్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు సందీప్ కూడా స్పిరిట్ సినిమా రీ రికార్డింగ్ కి సంబంధించి ఆల్రెడీ 80% వర్క్ కంప్లీట్ చేశారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తక్కువ టైంలోనే పూర్తయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ పూర్తి చేయాల్సిన మరో పాన్ ఇండియా సినిమా ఫౌజీ. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులైంది. అయితే ఇప్పటి వరకు ఫౌజీ సినిమా 80 రోజులు మాత్రమే షూట్ చేశారట మేకర్స్. మరో 60 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. అంటే డైరెక్టర్ హను రాఘవపూడి ఫౌజీ సినిమాని 140 రోజుల్లో పూర్తి చేసే టార్గెట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ తన ఫోకస్ మొత్తాన్ని ఫౌజీ సినిమాపై షిఫ్ట్ చేశారు. ఈ 60 రోజుల షూటింగ్ పూర్తి కాగానే ఫౌజీ సినిమాని దసరాకి విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. టేకప్ చేసిన స్పిరిట్, ఫౌజీ సినిమాలతో పాటు కల్కి 2ను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్. ఆలస్యమైనదా ఆచార్యపుత్ర అంటూ పార్ట్ 1లో డైలాగ్ చెప్పిన ప్రభాస్ పార్ట్ 2ని సెట్స్ పైకి తీసుకు వెళ్లడంలో ఎలాంటి ఆలస్యం లేదంటున్నారు. ఫిబ్రవరిలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పై కీ సీన్స్ తో మొదలు కానున్న కల్కి 2 సెట్స్ లో ప్రభాస్ మార్చిలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇందుకోసం నాగాస్విన్ కి 10 రోజుల కాల్ షీట్స్ కేటాయించారట ప్రభాస్. మొత్తంగా సినిమాల్ని పూర్తి చేయడంలో డార్లింగ్ చూపిస్తోన్న స్పీడ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.